వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే మనకి రేపు ఉన్నాయి కదా, ఆ షూటింగ్ అంటే వాళ్ళ ఎంట్రీ ప్రోమోస్ కానీ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అవన్నీ మనకి ఈరోజు అయితే షూట్ జరగబోతుంది శుక్రవారం నాడు. అండ్ శుక్రవారం ఈవినింగ్ అంటే మనకి దాదాపు సాయంత్రం వేళలో నాగార్జున గారు షూటింగ్ అంటే స్టేజ్ మీదకి పిలిచి హౌస్లోకి పంపించింది షూటింగ్ మొత్తం ఈరోజు నైట్ జరగబోతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అంటే మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓం గారిని పంపించేశారు అందరూ. బట్ ఆదిత్య ఓం గారు చూసుకుంటే బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం ఆదిత్య ఓంకి తక్కువ ఉన్నాయన్నారు. బట్ మనకి చాలా పోల్స్ చూసుకుంటే చాలా వరకు కంపేర్ చేసుకుంటే ఆదిత్య ఓం కన్నా నైనికాకే తక్కువ ఓట్లు ఉన్నాయి. బట్ మోర్ ఓవర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కదా, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆదిత్య ఓం అన్నారు కాబట్టి ఆయన ఎలిమినేట్ చేశారు. బట్ ఈ వారం ఇంకొక ఎవిక్షన్ కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకి 9 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అంటే క్లాన్ చీఫ్ కాకుండా 8 మెంబర్స్. కాబట్టి వాళ్ళు 8 వీళ్ళు 8 ఈక్వల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. సో ఎలిమినేట్ అయ్యి ఇక్కడ 8 మెంబర్స్ మెగా చీఫ్ ఇలా అయితే ఉంటారు. సో ఈ వారం వచ్చేసరికి 9కే ఎలిమినేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే చాలా లీస్ట్లో అందుతాను. ఆదిత్య ఓం తినో ఉన్నారు. బట్ ఆదిత్య ఓంని మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి బిగ్ బాస్ లిమిట్లెస్ సర్ప్రైజెస్ అని చెప్పి బయటకైతే తీసుకొచ్చేసారు. సో ఈ వారం 9కి అవుద్ది అనుకుంటున్నారా, లేకపోతే బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ పేల్చి ఏదన్నా ఉండబోతుందా అంటే సీక్రెట్ రూమ్ అని కూడా అంటున్నారు. సీక్రెట్ రూమ్కి పంపారా అది కూడా అంటున్నారు. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది, మరి నాగార్జున గారితో మాట్లాడాలి. అదేనా షూట్ జరుగుద్దా స్టేజ్ మీద, లేకపోతే అది కూడా ఉండదా, ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ ఉన్నాయి. మనకు అవన్నీ తెలియాలంటే రేపు సాటర్డే ప్రోమో రావాల్సిందే. ఎందుకంటే షూట్లో కొన్ని అప్డేట్స్ వస్తాయి, అవి కూడా చెప్తా. బట్ మోర్ ఓవర్ ఇది ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.